హాయ్ ఎవ్రీవన్. భారత్ బంగ్లాదేశ్ జట్ల మధ్య చెన్నై వేదికగా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో శనివారం ఒక ఇంట్రెస్టింగ్ సంఘటన జరిగింది. ఈ సంఘటనకు కారణమైంది ఎవరో కాదు, మన టీమిండియా యువ బ్యాటర్ రిషబ్ పంత్. ఇందుకు సంబంధించిన వీడియోలు అయితే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ వీడియోలను చూసిన నెటిజన్లు అయితే ఫన్నీగా స్పందిస్తున్నారు. అయితే అసలు ఈ మ్యాచ్‌లో ఏం జరిగింది, మన రిషబ్ పంత్ ఏం చేసిండనే అంశం గురించి మనం ఇప్పుడు క్లియర్‌గా మాట్లాడుకుందాం. సాధారణంగా క్రికెట్ మ్యాచ్‌లో 2 జట్లు ఆడుతుంటాయి. ఇది మనందరికీ తెలిసిందే. ఆ సమయంలో ఒక జట్టు బ్యాటింగ్ చేస్తుంటుంది. ఇంకో జట్టు ఫీల్డింగ్ చేస్తుంటుంది. అయితే ఫీల్డింగ్ చేసే జట్టు ఫీల్డింగ్‌ను ఆ జట్టు కెప్టెన్ ఎవరైతే ఉంటారో అతను సెట్ చేస్తుంటాడు. అలాగే బౌలర్ కూడా తన బౌలింగ్ వేసే ఓవర్‌లో సెట్ చేస్తుంటాడు. ఇక వికెట్ కీపర్ కూడా కెప్టెన్‌కు ఫీల్డింగ్ సెట్ చేయడానికి సూచనలు ఇస్తుంటాడు. అయితే ఈరోజు జరిగిన మ్యాచ్‌లో ఓ ఓవర్‌లో బంగ్లాదేశ్ ఫీల్డింగ్‌ను మన యువ బ్యాటర్ రిషబ్ పంత్, అంటే క్రీజ్‌లో బ్యాటింగ్ చేస్తున్న రిషబ్ పంత్ సెట్ చేయడం కాస్త ఆశ్చర్యం కలిగించింది. ఇందుకు సంబంధించిన రిషబ్ పంత్ సెట్ చేస్తున్నప్పుడు అతను చెప్పిన మాటలు, ఆ వీడియో కూడా మనకు క్లియర్‌గా బయటకొచ్చింది. ఈ రిషబ్ పంత్ అన్న మాటలు ఆ వీడియోలో క్లియర్‌గా వినిపిస్తున్నాయి. అందులో మా రిషబ్ పంత్ బంగ్లాదేశ్ ఫీల్డర్‌ను మిడాన్‌కి రమ్మని సైగ చేస్తున్నాడు. అంటే మిడాన్‌కి వచ్చి ఫీల్డింగ్ చేయమని చెప్తున్నాడు. అంతేకాకుండా ఇక్కడ రిషబ్ పంత్ చెప్పగానే బంగ్లాదేశ్ ఫీల్డర్ వచ్చి నిజంగానే మిడాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్నాడు. ఇదైతే కాస్త ఆశ్చర్యం కలిగించింది. ఇది చూసిన కామెంటేటర్లు కూడా కాస్త నవ్వుకున్నారని చెప్పాలి. వాళ్ళు కూడా సరదాగా నవ్వుకోవడం వైరల్ అయిందని చెప్పాలి. మొత్తంగా ఈ వీడియోలో రిషబ్ పంత్ చేసిన ఈ ఘటన అయితే అందరినీ నవ్వించిందని చెప్పుకోవాలి. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే, ఈ మ్యాచ్‌లో వ్యక్తిగతంగా రిషబ్ పంత్ చెలరేగిండు. ఒక మంచి సెంచరీతో చెలరేగాడిండు. వన్‌డే తరహా బ్యాటింగ్‌తో పంత్ కుమ్మేసిండు. సాధారణంగా ఈ మ్యాచ్‌లో పంత్ ఆరంభంలో స్లోగా స్టార్ట్ చేసిండు. హాఫ్ సెంచరీకి 88 బంతులు తీసుకున్నాడు. అయితే ఆ తర్వాత మరో 35 బంతుల్లో మాత్రమే ఆడి, అంతే 123 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిండు. మొత్తంగా పంత్ 128 బంతులు ఎదుర్కొని 109 పరుగులు చేసిండు. పంత్ ఇన్నింగ్స్‌లో 13 ఫోర్లు, 4 సిక్స్‌లు ఉన్నాయి. అలాగే ఒక 2 సిక్స్‌లు అయితే పంత్ ఒంటి చేత్తో బాదిండు. సాధారణంగా పంత్ ఒంటి చేత్తో సిక్స్‌లు చాలా బాదుతుంటాడు. ఇది ఆ సిక్స్ బాదుతున్నప్పుడు కూడా పంత్ అలా ఒంటి చేత్తో సిక్స్ బాడుతున్నప్పుడు కూడా చూడడానికి చాలా చూడముచ్చటగా ఉంటుంది. ఈరోజు చాలా రోజుల తర్వాత మళ్ళీ అది కనిపించింది. ఎందుకంటే పంత్ ఆదిలేని తర్వాత పంత్ క్రికెట్‌కు దూరమై దాదాపు 2 ఏళ్లయింది. 2 ఏళ్ల తర్వాత మళ్ళీ వచ్చి అతను తన స్టైల్‌లో ఒంటి చేత్తో బాదిన సిక్సర్లు అయితే ఫ్యాన్స్‌కు ఫుల్ మజాను పంచాయని చెప్పుకోవాలి. ఇక ఈ మ్యాచ్‌లో ప్రముఖంగా చెప్పాల్సింది, పంత్ సెంచరీ చేసినప్పుడు ఒక బామ చేసుకున్న సెలబ్రేషన్ అయితే అందరినీ ఆకర్షించిందని చెప్పుకోవాలి. గ్రౌండ్‌లో ఆ బామ అయితే ఏకంగా ఎగిరి గంతేసి సెలబ్రేషన్ చేసుకున్నారు. అలాగే పంత్ సెంచరీ అనంతరం బ్యాట్ లేపినప్పుడు ఫోటోలు కూడా తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక మొత్తంగా పంత్‌కు తోడు గిల్ కూడా అజయ్ సెంచరీతో చెలరేగిండు. దీంతో సెకండ్ ఇన్నింగ్స్ టీమిండియా 4 వికెట్ల నష్టానికి 287 పరుగుల భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. మొదటి ఇన్నింగ్స్ 227 ఆధిక్యాన్ని కలుపుకుంటే ఈ మ్యాచ్‌లో భారత జట్టు 514 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. దీంతో టీమిండియా బంగ్లాదేశ్ ముందు 515 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఉంచింది. ఇక ఈ మ్యాచ్‌లో పంత్ చేసిన ఈ ఫన్నీ సంఘటన గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇక ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ చేసి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్పోర్ట్స్ న్యూస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.